మీదే ఊరే పెద్ద మనిషి. ఓ అమ్మా, మరి పండుగ ఎట చేస్తావు మరి పండుగ? మరి ఏం చెప్పబోతున్నారు? మరి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఈ రిజర్వేషన్ల కథ ఏంది? మరి బీసీ రిజర్వేషన్ల కథ ఇచ్చే పోతారా ఉత్తదేనా? 100% పెద్దలు బీసీలకు న్యాయం చేసే పోతారు 100%. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా చేయలేదు. బీసీ అనేది పర్సంటేజ్ పెట్టింది రేవంత్ రెడ్డి గారి సర్కారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది దీన్నే ఇప్పుడు దేశం అనుసరిస్తుంది. మోదీ గారు కూడా దీన్ని ఫాలో కావాలని కూడా చెప్పిండ్రు. సో డెఫినెట్గా ఈరోజు బీసీలకి న్యాయం జరిగేది తెలంగాణ రాష్ట్రంతోనే. ఈ రాష్ట్రంలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ మొత్తం దేశం అనుసరిస్తుంది. రాసి పెట్టుకోండి. కార్యకర్తలకు మరి పెద్ద మనుషులు ఏం చెప్పబోతున్నారు? కొద్దిగా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇది గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ అనేది మేము సెలబ్రేట్ చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తలం అందరం చేసుకోవాలంటే మా నేషనల్ ప్రెసిడెంట్ రావాలి కదా. మా నేషనల్ ప్రెసిడెంట్ రావాలంటే మరి మేమందరం ఇది ఒక సెలబ్రేషన్. మాకు ఇది ఇంత గోల్డెన్ పీరియడ్ ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు సన్న బియ్యం కానీ చెప్పుకుంటా పోతే ఎన్ని వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ విల్ సెలబ్రేట్. ఈ బూస్ట్ అనేది మాకు రాబోయే రోజులలో ఇంకా ఎనర్జీ వస్తుంది. రేపు ఎలక్షన్లో మేము ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఎంతో మందికి ఇక్కడ మీకు సామాజిక న్యాయం జరిగింది. ఇంకా చాలా మందికి కూడా అవకాశాలు వస్తాయి. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విల్ సేవ్ ఎవ్రీవన్.